ఎలా ఉంది? కనకం కనకం కనకం, నా బింది నాకివ్వు. బింది కావాలా? బిందులోకి నీళ్లు కావాలా? నీ పళ్ళు. పళ్ళు కావాలా? పళ్ళు తిని పాలు తాగే రోజు కావాలిగా. ఏమిటా చిలిపి మాటలు? కాదు, శిల్పి మాటలు. నీ మాటలు మూట గట్టి పెట్టుకో, నాకేం అక్కర్లేదు. అనేదానివి ఆరాటంతో చూడటం ఎవరి కోసమో? నీ కోసం కాదు. నిజంగానా? చిప. కనకం కనకం, ఆగు. ఆ ముళ్ళు నేనైతే తీసేస్తావా? అరికాలు నిమరని అరకంట చూడని హరనో విసరని మరి 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 అరికాలు నిమిరిన అరకంట చూసిన అరనో విసిరిన సరి 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 సరి. కనకం, ఇంతవరకు నా ఉలి రాతిలో రాగాలనే పలికించింది. ఇవాళ నీ బిందులో శబ్దాలు వినిపించింది. ఊళ్ళో వసంత నీకే పోసినట్టుంది మీ అమ్మ. అవును, ఈ పచ్చగల పెట్టను పట్టాలని. ఈ బయట నీకందమా, నువ్వు ఈ బయటకు అందమా? ముందు వదులు. చెబితేనే. ఈ రెంటికి నువ్వే అందం. కనకం కనకం, బిందె 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 ఉంచుకో. ఉంచుకునేవాడిని అయితే ఇందాక పెంచుకోను. ప్రేమని రా. తీసుకో. పది పైసలు బెల్లం ఇవ్వు. గోపాయ, ఓ గోపాయ, ఓ బేడ కొబ్బరి పండు ఇదే. ఇదిగో. ఇది గుడి కాబట్టి నా దేవతతో చెప్పుకోవాలని వచ్చాను. చెప్తే తీరేదైతే చెప్పుకో. అయితే వెళదాం రా. ఎక్కడికి? ఏటి ఒడ్డుకి. అమ్మో, ఇప్పుడా? నేను రాను. కనకం, ఎవరైనా చూస్తారు. వస్తాను. ఎప్పుడు? రేపు. రేపా? రేపు రావడానికి నువ్వు రావడానికి మధ్య చాలా కాలం ఉంది. అంతవరకు కలలు కంటూ ఉండు. కలవరిస్తూ ఉంటాను. వస్తాను. కనకం కనకం. ఏంటి? ఈ కొబ్బరి నీకోసమే తెచ్చాను, తీసుకెళ్ళు.
అమ్మా అదమ్మా శని 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 ప్రభావం అమ్మా. ఇదిగో లేకపోతే వారం వారం ఈ పూజలు ఏమిటి చెప్పు, నేను గ్రహశాంతి జరిపిస్తాను. అదేమిటో ఇదిగో నా చెవిలో వెయ్యవమ్మా. ఏం చెప్పమంటారు? పెళ్ళైన కాడి నుంచి ఆయన పొలంలో, నేను ఇంట్లో. ఇది గ్రహశాంతి కాదమ్మో, గృహశాంతి. లేకపోతే పెళ్ళైనప్పుడు దెబ్బ పండుగలే ఉండేదాన్ని, ఇలా పొట్లకాళ్ళ అయిపోయావు అని చెప్పేసి అంటే కారణం ఉంది. అమ్మా అదేమ్మా, నువ్వు 116 నాకు కట్టంగా ఇచ్చుకుంటే నేను నీకు గ్రహశాంతి జరిపిస్తాను. ఆ తర్వాత ఇచ్చుకుంటావా? ఇస్తానండి. కళ్ళగనుకో చూడు. పుస్తకాలు అచ్చొత్తించే అవకాశం లేని ఆ రోజుల్లో ఆలయాల మీద చెక్కారమ్మా భూతబొమ్మలు. ఇప్పుడు పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. చూడు, ఏ పరపురుషున్నో ట్రై చేయడం కంటే కట్టుకున్న మొగుడిని మంత్రాన్ని కట్టేసుకోవడం తప్పని నువ్వు అనుకుంటే ఈ శాస్త్రాలన్నీ వ్యర్థం. ఆ తర్వాత నీ బ్రతుకంతా అనర్థమునున్నో. అంచేత పొట్లకాయ కాదు, నా మాట వినకపోతే మునక్కాడు అయిపోతావని చెప్తున్నాను నీకు నేను. శాంతి శాంతి మునక్కాడ. ఇదిగో పొలానికి అన్నం తీసుకెళ్తావు కదా, అప్పుడు దాంతో ఇది కూడా తీసుకువెళ్ళు. ఇదిగో అదేమా 116 ఇస్తానండి. బాబు, ఇంకొక 2 రూపాయలు ఇప్పించండి బాబు. నిజం కొనుక్కొని తిని ఇంటిల్లో బాసి చచ్చిపోతాం. గోవిందయ్య, ఏమిటి నీ ఉద్దేశం? కూసం వచ్చి కూడబెడితే మాసం వచ్చి మాయం చేసిందని కష్టపడే వాళ్ళ కడుపును కొట్టి కూడబెడితే అది నిలవదు బాబు. ఓ పని చేయవయ్యా, కోర్టుకెళ్ళు. అన్ని ఊడగొట్టుకుని ఆధారం లేకుండా చేసి కోర్టుకెళ్ళమంటారా? నేను వెళ్ళను, కానీ మీరెళ్తారు, కాదికెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏం కట్టుకెళ్తారో నేను చూస్తాను. గోవిందయ్య, మీ శవ మీద చల్లుకోవడానికి చిల్లర దాచుకోండి. శాస్త్రి, అయ్యా. శేషుడికి ఎన్ని పడగలు వెయ్యండి. తెలుసుగా? అయ్యా. వెయ్యి. నా దగ్గర అధిక తెలివితేటలు ప్రదర్శించామంటే మళ్ళీ బస్ స్టాండ్, ఆఫ్ నిక్కరు, ప్రాణాలు అడిగారు. ఓ పర్వాలేదు జరిగింది. చిల్లరేడుకోవడమా? అబ్బాయి అది అలాగే ఇచ్చేసాను కదండి, నామం పెట్టలేదండి. నువ్వు పెడతావా? అమ్మమ్మమ్మమ్మ, నామం తమరే పెట్టాలి, మీరు చూడాలి. నువ్వు కాలికేస్తున్నావా, వేలికేస్తున్నావా? ఇప్పుడు వచ్చారండి దారికి. ఆసుపత్రికి రాక, ఆలయానికి రాక, ఆఖరికి మీ దగ్గరికి అప్పు కోసమైనా రాక, పనిలోకి రాక, మిమ్మల్ని ధిక్కరించి పక్క ఊళ్ళో పని చేసుకుంటున్న రామాయణ చూస్తుంటే కాలు వేలు కాదండి, నిలువు ఎలా ఎక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి నాకు మరి ఆ నామే పడతారు, నాశనం చేస్తారు. అంతా తమ దయ, వారి ప్రాప్తిని చెప్తే రామయ్య, ఆ ఊళ్ళో పనులు ఎట్లా ఉన్నాయి? కష్టపడి పనిచేసేవాడికి లోటేడు బాబు. కష్టపడి పనిచేసేవాడంటే నాకు మచ్చ ఇష్టమయ్యా. ఎంతకీ ఏంటో చెప్పండి నాయుడు బాబు గారు. చెబుదామనేగా రా. ఏంటో చెప్పండి నాయుడు గారు. లోపలికి పదవయ్యా, ఏమిటా కంగారు? చూడు రామయ్య, ఇప్పుడు వడ్లు ఉన్నాయా? వడ్లయ్యా, వడ్లను దంచితే ఏమొస్తాయి? బియ్యం వస్తాయి. బియ్యం కాకపోతే రాళ్ళ వస్తాయని అడిగారు. ఆ మాత్రం నువ్వు తెలుసుకుంటే అది నాకు చాలు. వస్తా. ఏమి నాయుడు బాబు గారు, మా వాడిని లోపలికల్లా తీసుకెళ్ళి చెప్తున్నారు, ఏంటి రహస్యం? చూడు లక్ష్మయ్య, నువ్వు వయస్సులో చిన్నవాడివి, అన్ని విషయాలు తెలుసుకోవాలనుకోకూడదు. అలా తేడాలు మా అన్నదమ్ముల మధ్య లేవండి, ఏంటో చెప్పండి. ఏముంది, ఇప్పుడు బియ్యం ఉన్నాయా? వండితే అన్నం అవుతుంది. కాక సొల్లం అవుద్దా? అలా తీసేయకు, ఆలోచించు, బాగా ఆలోచించు. ఆలోచిస్తే అందులో విషయం ఉంది. రే అక్కడ తమ్ముడు,
నన్ను లోపల వదిలి బయటకు వచ్చి ఏంటి నీతో రహస్యం చెప్తున్నాడు నాయుడు గారు. నాకేం చెప్పలేదు, నీతోనే చెప్పుంటాడు. ఏమీ లేదురా, ఒడ్లు దంచితే బియ్యం అవుతాయి అన్నాడు. నీతో ఏం చెప్పాడేంటి? ఆ బియ్యం వండితే అన్నం అవుతున్నాడు. తమ్ముడు, అన్నయ్య! అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణుల్లో ఉండేవారు ఇప్పుడు రాముడు రావణుడుగా మారిపోయారు. శని ప్రభావం అండి, శని ప్రభావం. అంతే. ఇంట్లో ఒక్క పైసా లేకుండా మొత్తం పట్టుకుని పారిపోయాడండి వీడి తమ్ముడు. రామయ్య, కనీసం 6 నెలలు నువ్వు మంచం దిక్కుండా ఉండాలి. 6 నెలల? అవునయ్యా, దీనికి నెల, దీనికి 2 నెలలు, దీనికి 3 నెలలు, మొత్తం 6 నెలలు. 7 కొండలవాడా, 7 కొండలవాడా. నువ్వేం కంగారు పడకు రామయ్య. నాయుడు గారు మన ఊరివాడు, పెళ్ళం బిడ్డలు కలవాడు. 6 నెలలు బెడ్డ మీద ఉంటే ఏమైపోతారో చెప్పండి పాపం. తమరే అదుకోవాలి. రామయ్య చేతులెత్తే. అలాగే శాస్త్రి గారు, 7 కొండల మీద ఆయనక్క, మీ అందరికీ అండగా నేను ఇక్కడ. ఒడ్డి కాసు వాడా గోమి ఎత్తయ్యా నువ్వు.